గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. జనవరి 11, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం. తిథి అష్టమి. ఉదయం 10 గంటల 20 నిమిషాల వరకు. ఉపరి నవమి. వారం ఆదివారం. నక్షత్రం చిత్తా. సాయంత్రం 6 గంటల 12 నిమిషాల వరకు. ఉపరి స్వాతి. యోగం సుకర్మ. సాయంత్రం 5 గంటల 27 నిమిషాల వరకు. ఉపరి ధృతి. కరణం కౌలువ. ఉదయం 10 గంటల 20 నిమిషాల వరకు. తైతుల. రాత్రి 11 గంటల 28 నిమిషాల వరకు. ఉపరి గరజి. సాధారణ శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు. అమృతకాలం ఉదయం 11 గంటల 7 నిమిషాల నుండి 12 గంటల 53 నిమిషాల వరకు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 53 నిమిషాల నుండి 12 గంటల 38 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 12 గంటల 28 నిమిషాల నుండి 2 గంటల 16 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 22 నిమిషాల నుండి 5 గంటల 7 నిమిషాల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 28 నిమిషాల నుండి 5 గంటల 52 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 4 నిమిషాల నుండి 4 గంటల 28 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల నుండి 1 గంట 40 నిమిషాల వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6 గంటల 39 నిమిషాల నుండి 8 గంటల 53 నిమిషాల వరకు. సంగమ కాలం 8 గంటల 53 నిమిషాల నుండి 11 గంటల 8 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం 11 గంటల 8 నిమిషాల నుండి 1 గంట 23 నిమిషాల వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 23 నిమిషాల నుండి 3 గంటల 37 నిమిషాల వరకు. ఆబ్దికం తిథి పుష్య బహుళ నవమి. సాయంకాలం సాయంత్రం 3 గంటల 37 నిమిషాల నుండి 5 గంటల 53 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5 గంటల 52 నిమిషాల నుండి 8 గంటల 25 నిమిషాల వరకు. రాత్రికాలం రాత్రి 8 గంటల 25 నిమిషాల నుండి 11 గంటల 50 నిమిషాల వరకు. నిషేధి కాలం రాత్రి 11 గంటల 50 నిమిషాల నుండి 12 గంటల 41 నిమిషం వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 57 నిమిషాల నుండి 5 గంటల 48 నిమిషాల వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 39 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 5 గంటల 52 నిమిషాలు. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 49 నిమిషాలకు. అస్తమ సమయం సాయంత్రం 5 గంటల 59 నిమిషాలకు. సూర్యరాశి ధనస్సు. చంద్రరాశి తుల. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలుంటాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. సోదరులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ స్థానచలన సూచనలున్నాయి. వృషభ రాశి వ్యాపారమున పురోగతి సాధిస్తారు. ఉద్యోగములో పదోన్నతి పెరుగుతుంది. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. ఆప్తుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మిథున రాశి ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటక రాశి బంధువర్గంతో వివాదాలుంటాయి. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. సింహరాశి స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఇంటా బయట సమస్యలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.
ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. కన్య రాశి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగములో పదోన్నతులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుతులతో గృహమున ఆనందంగా గడుపుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. తులారాశి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత చికాకు పరుస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. వృశ్చిక రాశి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. సంతాన విద్య విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ధనస్సు రాశి. వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. బంధువర్గం నుంచి ధనపరమైన ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు. మకర రాశి. వృత్తి వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. సన్నిహితుల నుండి అత్యంత కీలక సమాచారం అందుతుంది. కుంభరాశి. ఉద్యోగులు నూతన ఉత్సాహంతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. మీనరాశి. వ్యాపారాలలో ఊహించని మార్పులుంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు అధికమవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు, ధనదాయ మార్గాలు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు తెలియజేసుకుంటూ స్వస్తి.